హాయ్ ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. నడుము వరకే కనిపిస్తున్న ఫోటో చూసి అవని చేతిలో ఫోన్ తీసి పక్కన పెడుతూ ఆమె కాళ్ళు పట్టి తన పైకి లాక్కున్నాడు రామ్. సిగ్గులేదు అలా ఫోటోలు తీయడానికి అని రామ్ చెంపపై పొడిచింది అవని. సిగ్గుంటే ఇలా ఎందుకుంటామే అంటూ తనని చూస్తున్న రామ్ చూపులో అర్థమయ్యి అవని దూరం జరగాలని చూస్తుంటే జరగనివ్వకుండా అవనిని వెనక నుంచి హత్తుకున్నాడు రామ్. రామ్ స్నానం చేయాలి అంది అవని. రామ్ చేతులు తన శరీరాన్ని తడిమేస్తుంటే తర్వాత చేద్దువులే అని అవని వెన్నుపై ముద్దు పెట్టాడు రామ్. రామ్ ఇంకా చాలు నీ అల్లరి అంది అవని రామ్ రెండు చేతులని పట్టుకొని. నిద్రపోతున్న నన్ను లేపి ఫోటో చూపించి మరీ డిస్టర్బ్ చేస్తే ఆగడం కష్టం బుజ్జి అని అవని భుజంపై ముద్దు పెడుతూ వీపంతా పెదవులతో రాశాడు రామ్. బుద్ధి లేక నిన్ను లేపానురా, ఒక్కసారి నిద్రపో. అస్సలు లేపను అంది అవని తల వెనక్కి తిప్పి రామ్ని చూస్తూ. ఈ ఒక్కసారి నువ్వు నా మాట వినవే అని అవని చెవి కిందన ముద్దు పెట్టాడు రామ్. రామ్ అని అవని కళ్ళు మూసుకుంటే తనని ఊరిస్తున్న నడుము వంపుపై కొరుకుతూ చేతికి అందిన ఆమె వెనకటి ఎత్తులని నలిపేస్తూ అవనిని తన వైపు తిప్పుకున్నాడు రామ్. ఓయ్ ఆపేసేనా అని ఆమె భుజంపై ముద్దులు పెడుతూ అడుగుతున్న రామ్ చుట్టూ చేతులు వేసింది అవని. తన అంగీకారం ముందే తెలిసినా కూడా అడిగిన రామ్మోహన్ని రెండు చేతుల్లోకి తీసుకొని నుదుటిన ముద్దు పెట్టింది అవని. తను చాలాసార్లు రామ్ నుదుటిన ముద్దు పెట్టింది. అప్పుడు వేరు, కానీ ఇప్పుడు మాత్రం రామ్ అంటే తన ప్రాణం. ఒక్కరోజు కూడా చూడకుండా ఉండలేదు. అంతలా అలవాటు అయిపోయాడు తనకి. అవని దూరం జరగడంతో అవని నుదుటిన ముద్దు పెట్టి ప్రేమగా గుండెలకి హత్తుకున్నాడు రామ్. అవని కళ్ళల్లోని తడిని తుడుస్తూ పెయిన్ గా ఉందా అని రామ్ అడగడంతో లేదని తల అడ్డంగా ఊపి కళ్ళు మూసుకుంది అవని. ఈ మార్నింగ్ గుర్తుండిపోయేలా చేశావు అని అవని వెన్నుపై చేయి వేసి చిన్నగా నిమిరాడు రామ్. హీటర్ ఆన్ చేయరా అని అవని కళ్ళు మూసుకోవడంతో హీటర్ ఆన్ చేసిన రామ్ అవనికి దగ్గరగా జరిగి వాటర్ హీట్ అవ్వడానికి టైం పడుతుంది, ఆ లోపు కొనుక్కో అంటూ వీపుపై చిన్నగా తడుతుండడంతో నిజంగానే నిద్రలోకి జారుకుంది అవని. అవనిని డిస్టర్బ్ చేయకుండా పిల్లోపై వదిలి తనే ఫస్ట్ స్నానం చేసి అవనిని నిద్రలేపాడు రామ్. టైం చూసిన అవని 7 దాటేసిందిగా అని తన కళ్ళని పెద్దవి చేస్తూ ఫాస్ట్గా స్నానానికి వెళితే అవనిని చూసి నవ్వుతూ డ్రెస్ వేసుకొని అవనికి టవల్ ఇచ్చేసి డోర్ క్లోజ్ చేసుకొని వెళ్ళాడు రామ్. హాల్లో వాళ్ళ కోసమే వెయిట్ చేస్తున్న శారద రామ్ రాగానే అవని ఎక్కడరా అంది రామ్ వెనకన చూస్తూ. స్నానం చేస్తోంది అని రామ్ కూర్చుంటే తెల్లవారుజామున లేచే కూతురు ఎందుకు లేట్గా లేచిందో అర్థం అవ్వకుండా అవనికి ఆరోగ్యం బానే ఉందారా అంది లక్ష్మి. అది బానే ఉందంట, రోజు తెల్లవారుజామునే లేస్తుంది కదా, ఈరోజు ప్యాకింగ్ మాత్రమే అని నేనే అరిచాను అని రామనడంతో కూతురు బాగానే ఉందని అర్థమై టీనా కాఫీనా అంది లక్ష్మి. టీ పెట్టు, అది కూడా వస్తుంది అని. టిఫిన్ ఏంటి అన్నాడు రామ్ వాళ్ళ అమ్మని చూసి నాన్న దగ్గర ఉన్న పేపర్ లాక్కుంటూ. పెసరెట్టు అంది శారద. అందులోకి ఉప్మా ఉంటే భలే ఉంటుంది, వెళ్ళి ఉప్మా చేయి అన్నాడు రామ్. నేను చేయను అంది శారద. ఏంటి మళ్ళీ చెప్పు అని చేతిలోని న్యూస్ పేపర్ పక్కకు పెట్టాడు రామ్. నేను చేయనురా, వారం రోజుల్లో ఏదో ఒక రోజు ఉప్మా కావాల్సిందే నీకు, ఉండే పెసరట్టే తిను అంది శారద. అసలు నువ్వు అమ్మవేనా, కొడుకు ఉప్మా అడిగితే చేసి పెట్టలేవా అని రామ అరవడంతో నీకు మామూలు ఉప్మాలు నచ్చవు, ఫుల్లుగా నెయ్యి పోసి రవ్వతో సమానంగా దిట్టంగా జీడిపప్పులతో చేసి పెట్టడానికి నా మొగుడేం లక్షలు సంపాదించలేదు అంది శారద. మీరిద్దరూ మధ్యలో నన్నెందుకు లాగుతున్నారు అని శరత్ అనడంతో మీ ఆవిడకి నాకు ఉప్మా చేసి పెట్టడానికి మనసు రాక ఇలా అంటోంది అని రామ్ అంటే నేను చేస్తాలే రామ్ అంది లక్ష్మి. వద్దత్తా, అవి వస్తుంది, అడుగుతూనే కాదనకుండా చేస్తుంది, చూసి నేర్చుకోమనండి
అని రామ్ అనడంతో శారద మూతి తిప్పుకుంటే, మామ అప్పుడే స్టార్ట్ చేసావా అన్నాడు రామ్ నారాయణ చిన్నగా చేస్తున్న ప్యాకింగ్స్ చూసి. మొత్తం నేను చేయకపోయినా ఏదో నా సహాయం రామ్ అని నారాయణ అనడంతో చిన్నగా నవ్వుకున్నాడు రామ్. ప్లాజాలో తలకి టవల్ చుట్టుకొని వచ్చిన అవనిని చూసి, చూడు ఇప్పుడు అన్నాడు రామ్ శారదని చూసి. అవని వాకిలి ముందు ముగ్గు చూసి పూజ కూడా చేసేసి ఉండడంతో 2 చేతులు జోడించి దేవుడికి దండం పెట్టుకొని పాపిటిలో కుంకుమ కూడా పెట్టుకొని రామ్కి కూడా బొట్టు పెట్టడంతో, అవి ఉప్మా చేయమా అని రామ్ అడిగాడు. 2 రోజుల ముందే కదా చేసింది అంది అవని వెంటనే. దాంతో శారద నవ్వడంతో రామ్ తన మొహం ముడిచి, అమ్మ పెసరట్టు చేసింది, దానిలోకి ఉప్మా బాగుంటుంది కదా అని అడగడంతో చురుగ్గా రామ్ని చూసింది అవని. కళ్ళు చిన్నవి చేసి ప్లీజింగ్ గా చూస్తున్న రామ్ని చూసి నవ్వు వచ్చిన పెదవులకుందే దాచేసింది అవని. తిక్క కుదిరిందా అని వెళ్తున్న అవనిని చూసి శారద నవ్వుతుంటే, ఎందుకు నవ్వుతున్నావు? అది కిచెన్ లోకి వెళ్ళింది నా కోసం ఉప్మా చేయడానికి అన్నాడు రామ్. అవని చేస్తానని చెప్పలేదురా, నీకు చెవుడు వచ్చినట్లు ఉంది అంది శారద. అది నీలా రాక్షస్ కాదు, నా బంగారం అని లక్ష్మి ఇచ్చిన టీ గ్లాస్ తీసుకున్నాడు రామ్. ఇప్పుడు అది చేయకపోతే బంగారం అన్న ఆ నోటితోనే నన్ను అన్నట్లు రాక్షసి అంటావులే అంది శారద. కానీ అక్కడుంది నా అవి, నేను అడిగితే చేయకుండా ఉండడమా? నెవర్ అని వస్తున్న నెయ్యి వాసన పీలుస్తూ, అర్థమైంది కదా అన్నాడు రామ్. రామ్ శారద వాదనలు వింటూ శరత్ నారాయణ నవ్వుకుంటుంటే, నువ్వు ఇలాగే వాడు ఏది అడిగితే అది చెయ్యి, రేపు వాడు నేను చేతుల మీద ఆడిస్తాడని కోడలికి వినిపించేలా అరిచింది శారద. నువ్వు మా మధ్యలో పుల్లలు పెట్టినా అది నా మాట తప్ప ఎవరి మాట వినదు అమ్మా, నీకు నోరు తప్ప ఇంకేం ఉండదు అని. బుజ్జి అమ్మకి ఉప్మా వద్దంట, పెసరట్టు మాత్రమే తింటుందంట, తగ్గించి చెయ్యి అంటూ అర్చి చెబుతూ కిచెన్ లోకి వెళ్తున్న కొడుకుని చూసి, నేను తిననని ఎప్పుడు చెప్పాందా అంది శారద అరుస్తూ. రామ్ కిచెన్ లోకి రావడంతో ఇద్దరి మధ్యలో తనెందుకని లక్ష్మి కిచెన్ నుంచి బయటకు వచ్చేస్తే, నేను అడిగితే చేయననకుండా చేస్తావు, కానీ ముందు మాత్రం ఎందుకు, మొన్నే కదా చేసా అని మాటలు ఎందుకే అంటూ అవనిని వెనక నుంచి హత్తుకున్నాడు రామ్. రామ్ ఇంట్లో అందరూ ఉన్నారు, ఎవరైనా వస్తే పరువు పోతుంది అంది అవని. నీ మొహం, అత్త నేను వచ్చానని బయటికి వెళ్ళింది, ఇక మిగిలిన వాళ్ళు రారులే, వాళ్ళు ఈ వయసు దాటి వచ్చినోళ్లే అని రామ్ అవని బుగ్గలాగడంతో, అత్తతో ఎందుకురా తగు నీకు అంది అవని. అది మామూలే కాని ఏంటి చీర కట్టకుండా డ్రెస్ వేశావు అన్నాడు రామ్ ప్లాజో ప్యాంట్ టాప్ లో ఉన్న ఆమెని చూసి. డ్రెస్లు పూర్తిగా వదిలేయాలా ఏంటి అంది అవని. నేను అలా అనలేదే బాబు, బట్ నాకు కంఫర్ట్ లేదు అంటూ డ్రెస్ పై నుంచే అవని నడుముని నొక్కాడు రామ్. రామ్ మాటలకు నవ్వుతూ, తమరు రాత్రి చేసిన బీభత్సం మర్చిపోయినట్లు ఉన్నారు, అది చాలదన్నట్లు మార్నింగ్ ఫ్రెష్ గా కొరికావు కదా అంటూ టాప్ బటన్ ఓపెన్ చేసి తన కాలర్ జరిపింది అవని. మెడపై కాలర్ బోన్ సైడ్ మొత్తం స్కిన్ మొత్తం ఎర్రగా కందిపోయింది. అది మాత్రమే కాకుండా కొరికిన గుర్తులు ఇంకొంచెం రంగు మారి కనిపిస్తుంటే వస్తున్న నవ్వుని ఆపుకుంటూ మళ్ళీ కాలర్ బోన్ పై ముద్దు పెట్టి కొరకడానికి చూసిన రామ్ని విసురుగా వెనక్కి తోసింది అవని. ముద్దు వరకు ఓకే, కొరికితే కొట్టేస్తా అని తిరిగి బటన్ పెట్టుకొని బయటికి వెళ్ళు, అయిపోయింది, ఈ చెమటల్లో దేనికి అంది అవని రామ్ నుదిటిన పట్టిన చెమట తుడుస్తూ. రాత్రి పట్టిన చెమట కన్నా ఇదంత చెమట కాదే, అయినా ఈ చెమట పట్టింది ఇక్కడ సెగ వలన కాదు, నువ్వు చూపించిన గుర్తుల వలన అంటున్న రామ్ చెంపపై చిన్నగా కొడుతూ, వెళ్ళు ముందు అంది అవని. అవని చుట్టూ చేతులు బిగించి చెవిపై ముద్దు పెడుతూ, ఎందుకు, నేను ఇంకాసేపు ఇలాగే ఉంటే ఎక్కడ నా వైపు వచ్చేస్తావన్న భయం కదా అని రామ్ అనడంతో, అది నిజమే అయినా అవని ఒప్పుకోకుండా, ఇప్పుడు వెళతావా లేదా నేనే వెళ్ళిపోనా అంది అవని. మొండి, ఇప్పుడు ఎన్ని చేసినా
మళ్ళీ తిరిగి నా దగ్గరికే రావాలి గుర్తుపెట్టుకో అని కోపంతో ఆమె బుగ్గ కొరికేసి కిచెన్ బయటకు వచ్చాడు రామ్. బాగా పెట్టిందా ఉప్మా అంది శారద. ఆ, నీ వాటా కూడా నాకే అని చెప్పింది. నీకు ఉప్మా కట్టు ఈరోజు అన్నాడు రామ్. అవని, నాకు నిజంగానే ఉప్మా లేదా అంది శారద కిచెన్ లోకి వెళ్ళి. అందరికీ చేశానత్త అంది అవని. నిజంగానా, చూపించు అని శారద అనడంతో అమ్మ కొడుక్కి ఏం పని లేదు ఉప్మా ఉప్మా అంటూ. అయినా నీకున్న ఈ ఇష్టమే కదా రామ్కి కూడా వచ్చింది అని కొక్కరిస్తున్న అవనిని చూసి శారద మూతి తిప్పి, అంటే అన్నావులే కానీ వాడితో అనకు, మళ్ళీ నాతోనే ఆడుకుంటాడు అని శారద వెళ్ళడంతో నవ్వుకుంది అవని. టిఫిన్ తినేసి అందరూ ప్యాకింగ్స్ చేస్తుంటే రామ్ శరత్ అడ్రస్లు రాస్తూ గేట్ తీసుకొని వస్తున్న బాలుని చూసి బాలు అన్నారు ఒకేసారి. అన్న, ఎలా ఉన్నారు అంటూ బాలు వేగంగా రామ్ దగ్గరకు రావడంతో ఎలా ఉన్నావురా అంది అవని బాలుని చూసి. బాగున్నా అక్క, అమ్మ కూడా వచ్చింది అన్నాడు వెనక్కి చూసి వాళ్ళ అమ్మని పిలుస్తూ బాలు.